హాయ్ అండి అందరికీ, నేను మీ సింధుని. ఇవాళ రెసిపీ ఏంటంటే గోంగూర పచ్చడి. నోటికేమీ తినబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్గా గోంగూర పచ్చడి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటిని సన్నటి మంట పైనే స్లోగా ఫ్రై చేసుకుందాం. చూసారుగా, ఇక్కడ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలు తీసుకుందాం. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూరకి అయితే మెజర్మెంట్ చెప్తున్నానండి. మిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అదే జార్లో తీసుకొని అందులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసాక ఇలా గోంగూరను వేసి మూత పెట్టి మంటనైతే మీడియం టు సిమ్లో పెట్టి ఆకుని ఇలా మగ్గించుకుందామండి. చూసినట్లయితే మనకి ఇక్కడ ఆకు బాగా మగ్గిపోయింది. ఇలాంటప్పుడు మనం కొద్దిగా టర్మరిక్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూర చట్నీకి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకుందామండి. ఇవి కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ ఒకటి, కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో కచ్చాపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశానండి. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇవి మనకు మగ్గాల్సిన పని లేదండి. ఇవి ఇలా కచ్చాపచ్చా ఉంటేనే చట్నీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగా కలుస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి గోంగూర పేస్ట్, ప్రిపేర్ చేసినటువంటి మసాలా పౌడర్ 2 యాడ్ చేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూసాక ఎంత ఎమ్మీగా ఉందో. ఈ వింటర్లో అందరికీ జలుబులు, జ్వరాలు ఎక్కువ వస్తుంటాయిగా. అలాంటప్పుడు నోటికేమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడిని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.